షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. ఇక్కడ కాపాడును, కావలికాయను అంటే ఒక భద్రత, క్షేమము, ఒక సెక్యూరిటీ. ఏంటండి మనల్ని కాపాడేది ఏంటి? మనం బుద్ధి మనల్ని కాపాడుతుందంట. మనం కలిగి ఉన్న వివేచన మనల్ని కాపాడుతుందంట. మనం కలిగి ఉన్న జ్ఞానము మనల్ని కాపాడుతుందంట. మరి జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివితేటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం వల్ల, దేవుని వాక్యమును చదివి గ్రహించటం వలన, ఆయనను ప్రేమించటం వలన, ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన, వీటి వలననే మనము పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన ఆ బుద్ధిని, జ్ఞానమును, వివేచనను కలిగి ఉంటాము. వీటిని ఎప్పుడు మనం కలిగి ఉంటాము, వాటి ద్వారా మన ఆత్మను కాచుకొని వచ్చిన మన ఆత్మ రక్షింపబడుతుంది. యొక్క సాతాను సంబంధమైన ఆలోచనల చేత కానీ, సాతాను క్రియల చేత కానీ, చీకటి శక్తుల చేత కానీ మనము అపవిత్రులము కాకుండా, పాపులము కాకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించడానికి ఈ యొక్క బుద్ధి, ఈ యొక్క వివేచన, ఈ యొక్క జ్ఞానము మనల్ని కాచి కాపాడదని భక్తుడైన సొలొమోను వాక్యాల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలోనే 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే గనక, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. చాలా జాగ్రత్తగా గమనించాలి. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అంటే ఏ విధంగా చూసినా, అలా ఆలోచించినా కూడా మనం భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనము రక్షించబడాలంటే, మనము భద్రతా వలయంలో ఉండాలంటే, దేవుని యొక్క రక్షణ కంచెలో ఉండాలంటే మనం కలిగి ఉండాల్సింది తెలుసండి, జ్ఞానము, వివేచన. జ్ఞానాన్ని మనం విడవకుండా ఉండాలంట, జ్ఞానాన్ని మనం ప్రేమించాలంట. ఉదాహరణకి ఏ వ్యక్తి మీదైనా ప్రేమ, అభిమానం ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా వింటాము, వాళ్ళు ఏం చేయమని చెప్పినా చేస్తాము. ఎందుకంటే ఆ యొక్క గౌరవము, ఆ ప్రేమ అటువంటిది. మనం ఇప్పుడు కూడా మనల్ని మనం రక్షించుకుంటకు, దేవుని దగ్గరగా మనం చేరుటకు, సాతాను నుండి విడుదల పొందుటకు మనం చేయవలసిన ఏంటి తెలుసండి, జ్ఞానమును విడవకుండా ఉండటమే, జ్ఞానమును ప్రేమించటమే. జ్ఞానం అనగా మంచి చెడుల వివేచన. మంచిని చెయ్యాలి, చెడును విడిచిపెట్టాలి. మరి తండ్రిని దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. మనం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఈ చీకటి, ఈ పాపము యొక్క హృదయాంధకారం నుండి విడుదల పొంది జ్ఞానపు వెలుగులో, జీవపు వెలుగులో మనము నడవాలనేది దేవుని యొక్క కోరిక. మరొక మాట చూద్దాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇక్కడ ఒక సారూప్యతను భక్తుడు మనకు చూపిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము ఉపయోగించవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇక్కడ చూడండి, ఒక ఇనుప ఆయుధం ఉంది. ఆయుధం అంటూ ఉంది, దానికి పదును లేదు. పదును లేదు ఏం చేయాలండి, బలంగా నరకాలి. అదే పదునుగా ఉంటే కనుక, షార్ప్గా ఉంటే కనుక తక్కువ బలంతో ఎక్కువ పని చేయొచ్చు. కాబట్టి మనం కలిగి ఉన్న ఈ యొక్క దేవుని విశిష్టమైన జ్ఞానమును మనం ఇంకను బలం చేసుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యము చేత హెచ్చరింపబడుతూ, మరి ఆయన మాటలు కనుక్కుంటూ, ఆయన యొక్క వాక్యము చేత మన హృదయం ఇంకను పదునుగా చేసుకుంటే సాతాను సంబంధమైన క్రియల నుండి మనం సులువుగా తప్పించుకోవచ్చు. చూడండి, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. పనిలో విజయం సాధించాలంటే మనకు విజయమే, జ్ఞానమే కావాలి, వివేచన కావాలి, తెలివితేటలు కావాలి. మరి ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాము, దేవుని మాటల వల్ల మనం పొందుకోగలుగుతాము. కాబట్టి దేవుని అడుగుదాం. జ్ఞానము కొదువుకొని వాళ్ళు నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం కదండి. మరి జ్ఞానం కలిగి ఉంటే మనం పాపము నుండి విడుదల పొంది దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా ఉండగలుగుతాము, మన ఆత్మను రక్షించగలుగుతాము. అట్టి కృపా దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధులుగా, మహోన్నతున, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నైనా జ్ఞానము గురించి, జ్ఞానమును విడవకుండా ఉండాలని, జ్ఞానమును ప్రేమించాలని, అది
ఆ బుద్ధి మమ్మల్ని కాపాడుతుందని, వివేచన మాకు కావలికి వస్తుందని ఈరోజు మాకు నేర్పించేటటువంటి, మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడే జ్ఞానమును మేము సంపాదించుకొని దాని ద్వారా తండ్రి మీ యొక్క బిడ్డలుగా వారసులుగా మేము తండ్రి పిలువబడి కృపను దయచేయమని వాక్యంపై మమ్మల్ని బలపరిచేందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం.